చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో మేలు చేసేటువంటి తామర గింజల శనగపప్పు లడ్డు తయారు చేసుకుంటున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. తామర గింజలు, వేయించిన శనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్, బెల్లం, యాలకుల పొడి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ తెచ్చేసుకుందామా? ఫస్ట్ మనం ఈ తామర గింజల్ని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఓకే, మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. సో తామర గింజలు ఒక కప్ తీసుకున్నామండి. ఆ కప్పు మొత్తం కూడా తామర గింజల్ని వేసేసుకుంటున్నాము. డ్రై రోస్ట్ అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసేసుకున్నాం. వీటిలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అసలు మనకి ఈ కాలంలో ఏ దానిలో కూడా దొరకట్లేదని చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కావాల్సినటువంటి బలము, ఎలాంటి బలం అంటే మజిల్స్ని పెంచేటువంటి బలం, నరాలకి పెంచేటువంటి బలం, అన్ని విధాలు అంటే నరాలకి, తర్వాత మజిల్స్కి, అలానే బోన్స్కి కూడా ఎలాంటి బలం కావాలో అలాంటివన్నీ కూడా మనకి తామర గింజలలో లభిస్తాయి. ఓహో, ఓకే. సో అంటే తామర గింజలు అనేది తీసుకోవాలి డైలీ. కానీ ఇది కూడా చాలా తక్కువ ఉంది కదా, మనం తీసుకుంటారు తొందరగా తినరు అందరూ కూడా, అని చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఇవి ఏంటివో మనకి దూదిలాగా ఉంటాయో లేకపోతే ఎలా ఉంటాయి, దీన్ని ఎలా తీసుకోవాలి, అసలు ఎవరెవరు తీసుకోవాలని చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. కానీ ఇవి మనకి డైరెక్ట్ లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, మన తామర పువ్వు ఉంటుంది కదా, తామర పువ్వు నుంచి వచ్చేటువంటి సీడ్స్ అన్నమాట. వీటిని తామర గింజలైనా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ న్యాచురల్ పదాలు యూజ్ చేస్తేనే కానీ వీళ్ళకి కరెక్ట్ గా దాని యొక్క అర్థం తెలియట్లేదు. అందరు దీన్ని ఫూల్ మఖానా అని కూడా అంటూ ఉంటారు, ప్రసాద్ మఖానా అని కూడా అంటూ ఉంటారు. మనం దీన్ని తామర గింజలని అంటున్నాం. సో ఇంకా ఈ ఫూల్ మఖానా అంటే ఈ తామర గింజల్లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? దీనిలో మనకి విటమిన్ బి కాంప్లెక్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనకి రక్తం మంచిగా సరఫరా అవ్వడానికి బ్లడ్ ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది. అలానే దీనిలో బి కాంప్లెక్స్ అన్నాం కదా, సో 1 to 12 ఉంటాయి అనమాట, B1 to B12. సో అవన్నీ కూడా మనకి దీనిలో దొరుకుతాయి. అలానే కాల్షియం కూడా మనకు అధికంగా లభిస్తుంది. అందుకనే ఇవి బోన్స్ కి కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయని చెప్పాము. ఇప్పుడు ఆపేసేయచ్చు, మనము వేరే దానిలో తీసేసుకుందాం. అవి అయితే ఒక దీంట్లోనే తీసేసుకుందాం. మంచి కలర్ కూడా వచ్చేసినాయి, మీరు అన్నట్టుగా వేయినట్టు తెలిసిపోతున్నాయి. సో ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము. నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేడిగానే ఉంది కాబట్టి ఇప్పుడు మనము బాదం పప్పులు ఒక 1/2 కప్ పైన తీసుకున్నాము. యాక్చువల్గా ఒక 12 బాదం పప్పుల వరకు తీసుకున్నాము. జీడిపప్పు మొత్తం కూడా జీడిపప్పు కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాము. అలాగే ఇవి కూడా రోస్టెడ్ చెన్నా. ఓకే, వేగించిన ఒక కప్పు తీసేసుకున్నా. సో ఒక కప్పు వేగించిన శనగపప్పు అంటారు, కొంతమంది పుట్నాల పప్పు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు అనమాట. మనకి ప్రసాదంలో ఇస్తూ ఉంటారు కదా బ్రౌన్ కోటింగ్ లో ఉన్నటువంటి శనగపప్పు, చనా దాల్ అని కూడా అంటూ ఉంటారు, రోస్టెడ్ చనా అంటారు. సో మనం అది మంచిగా తీసేసి మనం ఇలా తయారు చేసుకున్నాము. సో ఈ పుట్నాలు కూడా మనకి సత్తు అని కూడా పిలుస్తారు అనమాట ఆయుర్వేదంలో, చనక అని కూడా పిలుస్తుంటారు. ఇది వాతాన్ని చాలా వరకు ఇంక్రీజ్ చేస్తుంది. అది కూడా నార్మల్ లెవెల్స్ వరకు, అంటే ఎవరికైతే చాలా తక్కువ లెవెల్స్లో ఉంటుందో వాతము, సో వాటన్నిటికీ నార్మల్ లెవెల్స్గా ఇస్తూ మనకి దీనిలో కూడా కాల్షియం సపోర్ట్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి డైజెషన్కి ఎయిడ్ చేస్తుంది అనమాట, మంచిగా డైజెషన్ ప్రాసెస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి, ఏమేమి వాసన వస్తుంది. అలాగే చూసారు కదా, ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేసినాయి. ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చేసినాయి కదా. సో ఇది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇది కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. మనం వేయించుకున్నటువంటి ఫూల్ మక్కన, అలా తామర గింజలు, అలానే రోస్టెడ్ చనా, ఇవంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నాం. ఓకే, సో చూసారు కదా, అలా మనము మిక్సీ జార్లో ఏంటంటే కొద్ది క్వాంటిటీస్ వేసుకొని ఆ రెండు కలిపి మీరు మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, లేదు అని అంటే కనుక అలా హాఫ్ వేసుకొని మిక్సీ జార్ని పట్టి వేసుకోండి. మేము ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్స్ చేసేసుకుంటాం. సో చూసారు కదా, మనం మిక్సీ జార్లో ఫూల్ మక్కన, అలాగే మనం వేయించుకున్న శనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదా నేతిలో, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగానా లేకపోతే కొంచెం బరకగా వస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే మనకి లడ్డు తిన్నప్పుడు మరీ సాఫ్ట్ గా కాకుండా కొంచెం అవన్నీ కొంచెం నవలడానికి పంటికి అంటుకుంటే బాగుంటుంది. అలానే మనం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం ఇంకా ఇలాచి పొడి,
అవి కూడా వేసేసుకున్నాం. ఓకే, సో ఇంత ఇలాచీ పొడి మనకి సరిపోతుంది ఇంత క్వాంటిటీకి. ఓకే, అండ్ మనం ఒక 1/2 కప్ బెల్లం తీసుకున్నాం. సో ఇదంతా కూడా దీనిలో వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారా? సో ఇప్పుడు దీని అంతా కూడా మనం ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. సో ఇప్పుడు దీనిలో మనం చక్కగా నెయ్యి వేసుకొని లడ్డులాగా చుట్టేసుకోవచ్చు. దీనిలో అలానే మనం తీసుకున్నటువంటి కిస్మిస్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఓకే, అలాగే నెయ్యి. ఓకే, నెయ్యిని కూడా వేసేసి చక్కగా లడ్డూలాగా చేసేసుకుందాం. ఈరోజు మేడం చేస్తారు వేలేని రుచులు. వేసేయండి మేము మొత్తం. మనం చేతికి అంటుకుంటే బాగుంటుందని. సో ఇటు ఇచ్చేసేయండి మ్యామ్, నేను చేస్తాను, మీరు ఎందుకు శ్రమపడరు. ఐమ్ హియర్. మా మేడం ఓన్లీ వంట ఎలా చేయాలో మాత్రమే చెప్తారు, మిగతా ప్రాసెస్ అంతా కుమారి చేస్తుంది. మంచిగా లడ్డూలు తయారు చేసుకున్నాను, చూసారు ఇప్పుడు ఎలా వచ్చిందో. ఇంత పెద్ద పెద్ద లడ్డూలు తయారు చేసుకుంటే భలే ఉంటుంది. సో ఇలాంటి లడ్డు రోజుకొకటి తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎనర్జీ మొత్తం కూడా వస్తుంది మనకి. అలానే మనకి ఎముకలు బలంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, మన జుట్టు కూడా చిక్లకుండా చక్కగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే శనగపప్పులో కూడా మనకి జుట్టుకి సంరక్షణ ఇచ్చే క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఓహోహో, ఓకే. సో అలా జుట్టు, మన ఎముకలు, నరాలు అన్నీ కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఆయుర్వేద శాస్త్రపరంగా కూడా చెప్పాం కదా మనం, త్రిదోష సామ్యతగా ఉంటుంది మనకి. ఇది కూడా సప్తధాతు పోషణ అందిస్తుంది అనమాట. అందుకనే ఇలాంటి ఒక లడ్డూని అంటే మధుర రసంగా ఉన్నట్లయితే మనకి శరీర పుష్టిని కూడా కలిగిస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా చాలా బలహీనంగా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి రోజుకొక లడ్డు ఇలాంటిది ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా బలంగా ఉంటారనమాట. ఓకే, సో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఓన్లీ ఒకటేనా తినాల్సింది? ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట డైజెషన్ అవ్వడానికి, సో టైం పడుతుంది. సో ఒక లడ్డు సరిపోతుంది. ఓకే, సో మధ్యలో కిస్మిస్లు కూడా భలే కనిపిస్తున్నాయి మేము, చూడడానికి కూడా భలే ఉంది. ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? కనీసం ఒక వారం నుంచి 10 రోజుల వరకు నిల్వగా ఉంటుంది. ఓకే, సో చూసారు కదా, ఇలాగ నేను అన్ని లడ్డూలాగా చేసేసుకుంటున్నాను. సో ఇలా అన్నీ కూడా లడ్డూలు తయారు చేసి మనం ఇలాగ సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసాం అనమాట. ఒకసారి మేడం అడిగేద్దాం, నేను బాగా చేశానో లేదు. మ్యామ్ చక్కగా వచ్చాయి. సో మనకి ప్రోటీన్ సప్లిమెంట్, అలానే ఎముకలకి బలాన్ని ఇస్తుంది, నరాలకి కూడా బలాన్ని ఇచ్చేటువంటిది. మన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ రోజుకొకటి చప్పున తిన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుల్ మక్కన కూడా మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది, మనకి పీరియడ్ టైంలో వచ్చేటువంటి క్రాంప్స్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, సో న్యాచురల్గానే. సో అందుకని ఇది మహిళలు కూడా రోజుకొకటి చప్పున తిన్నట్లయితే వాళ్ళు కూడా చాలా బలంగా ఉంటారు. సో ఇంతమందికి ఉపయోగపడినటువంటి తామర గింజల శనగపప్పు లడ్డు రెడీగా ఉంది. సో చూసారు కదా, తామర గింజల శనగపప్పు లడ్డు తయారు చేసేసుకున్నాము. తామర గింజల శనగపప్పు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర గింజలు, వేయించిన శనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్, బెల్లం, యాలకుల పొడి. తామర గింజల శనగపప్పు లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పెద్ద కప్పు తామర గింజలను వేసి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి, బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు, 1 కప్పు వేగించిన శనగపప్పు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఫూల్ మఖానీ, అలాగే బాదాం, జీడిపప్పు, శనగపప్పు మిశ్రమము, 1/2 చెంచా యాలకుల పొడి, 1 కప్పు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కిస్మిస్, నెయ్యి వేసుకొని చక్కగా కలిపి లడ్డూల్లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే నరాలు, కండరాలు, ఎముకలకి బలాన్ని అందించే తామర గింజల శనగపప్పు లడ్డు రెడీ.